ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఆ కళే వేరండి. నాకు మాత్రం మా మగపిల్లలు ఇద్దరు ఉంటే అదొక కళ అనుకుంటాను నేను. నాకు ఆడపిల్ల లేదా అని నేను ఫస్ట్‌లో చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇలాంటి లోటు ఉంటుందా అన్నది కూడా తెలియకుండా చూసుకుంటారండి మా ఇంట్లో ముగ్గురు కూడాను. ముఖ్యంగా మా పెద్దోడైతే నేను ఎప్పుడైనా కొంచెం సిక్ అయ్యాను అంటే చాలు, నేను ఉన్నాను కదా మమ్మీ అని వచ్చేస్తాడు. సో కొంచెం ఈరోజు వీక్గా అనిపించిందని చెప్పేసి మా వాడే పాలు పెట్టి కాఫీ పెట్టి తెచ్చిచ్చేస్తున్నాడు. నేను ఈ వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకున్నానంటే, ఆడపిల్లలు ఉంటేనే పనులు చేయించాలని కాదండి. ఆడపిల్లలు లేకపోయినా కూడా మెయిన్గా అబ్బాయిలతోనే చేయించాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటేనే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది, ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. సో దీన్ని బట్టి వచ్చే ఫ్యూచర్లో అమ్మాయిని కూడా ఎలా చూసుకోవాలనేది కూడా నేర్చుకుంటారండి. మా వాడు స్కూల్కి వెళ్తాడు కదా, వాడి చదువులు అంతంత మాత్రమే. వాడు పెద్ద క్లెవర్ కాదు, స్కూల్ టాపర్ కాదు. కానీ అమ్మాయిలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వాడికి బాగా తెలుసు. ఒక ఇద్దరు అబ్బాయిల పిల్ల మదర్గా నాకు అంతకన్నా ఏం కావాలండి.